హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదే కంప్లీట్ నోటిఫికేషన్ అయితే కాదు. 104 పోస్టులతోటి 100% నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఎప్పుడైతే పూర్తవుతుందో వెంటనే నోటిఫికేషన్ అయితే రెడీగానే ఎంబడే ఇచ్చేస్తారనమాట. మీరేమి దాని గురించి నిరుత్సాహం చెందాల్సిన అవసరం అయితే లేదు. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, క్యాండిడేట్ మస్ట్ బి ఖచ్చితంగా అతను హిందూ రిలీజన్ అయి మాత్రమే వారు ఆ హిందూ అయితేనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. తర్వాత వచ్చేసరికి ఏజ్ ఎంత ఇచ్చారంటే 18 to 42 ఇయర్స్ వరకు మాత్రమే వీరు అప్లై చేసుకోవచ్చు. హిందూ అయిన వాళ్ళు 18 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకు ఎప్పుడు మనము సబ్మిషన్ చేయాలంటే అప్లికేషన్ని 13వ తారీఖు 8వ నెల, ఆ తర్వాత చివరి డేట్ ఎప్పుడు అంటే 2వ తారీఖు 9వ నెల 2025 వరకు మనకు అవకాశం ఇచ్చారనమాట. మేబీ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి సమయాన్ని ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఈలోపే మీరు అందరూ కూడా అప్లై చేయండి నోటిఫికేషన్కి. ఇది మంచి టైం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎగ్జామినర్ 7 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి మనకి ఎగ్జామ్ జరుగుద్ది. అప్పుడు ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ని మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. వాటిల్లో మా క్వశ్చన్స్ బట్టి మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం 7 పోస్టులే ఉన్నాయి, నేను చదవను, అప్లికేషన్ పెట్టానని చెప్పి అలా అనకండి. ఖచ్చితంగా అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. దానివల్ల మీకు నెక్స్ట్ 104 పోస్టులు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మంచి దారి అనమాట. దీన్ని వదులుకోకండి. తర్వాత ఫస్ట్ టైము ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదా ఇంతవరకు మీరు ఏపీపీఎస్సీకి ఎటువంటి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఓటీపీఆర్ చేయండి. ఓటీపీఆర్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి మనము అప్లై చేయడం కుదురుతుందనమాట. అదేవిధంగా ఓటీపీఆర్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు కాదు. ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని నుంచే మీరు ఆ ఓటీపీఆర్ ప్రొఫైల్ నుంచే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఈ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది నేను చెప్తాను. రేపటి నుంచే మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. కాకపోతే నాకు ఈ 2 days వర్క్ ఉందండి. అయిపోయిన తర్వాత నేను ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది కూడా చూపిస్తాను. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది అంటే, ఆ క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు హిందూ అయి ఉండాలి. తర్వాత 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత ఎనీ డిగ్రీ అయినా ఉంటే వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ చట్టం ఉంది కదండి మనకు, ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా వారు హిందూ అయితేనే వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. అదేవిధంగా కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. వారి యొక్క కేటగిరీని బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మీరు చెప్తాను, నెక్స్ట్ వీడియో చేస్తానమాట. ప్రస్తుతం నేను ఇప్పుడు ఈరోజు నైట్ హైదరాబాద్ వెళ్తున్నాను. వచ్చినమ్మటే 2-3 days అక్కడే ఉండాల్సి వస్తుంది. అది అయిపోయిన మరుక్షణం మీకు వచ్చి సిలబస్ సంబంధించినటువంటి కంటెంట్, మెటీరియల్, తర్వాత క్లాసులు, తర్వాత టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్కడ కూడా కంటెంట్లో రాజీ పడనండి. మీరు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఏదో హడావిడిగా అయితే నోటిఫికేషన్ సంబంధించిన మెటీరియల్లో క్వాలిటీ తగ్గించను. ఇది నాకు ఛాలెంజ్ కూడా. ఈ టైంలో నేను ఇచ్చే మెటీరియల్ 150 మార్క్స్కి ఎంత మార్క్స్ వస్తాయో మీరే చూద్దరు రేపు జరగబోయే ఎగ్జామ్లో. తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, శ్రీకాకుళంలో ఓపెన్ కేటగిరీ లోకల్ కింద ఇచ్చారు. తర్వాత అదేవిధంగా విజయనగరంలో కూడా ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా కృష్ణాలో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది. ఓపెన్లో ఒకటి ఉంది. లోకల్గా ఎస్సీ వారికి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది ఒక కృష్ణాలో. తర్వాత గుంటూరులో వచ్చేసరికి ఎస్టీ కేటగిరీకి ఇచ్చారు, వారికి ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా నెల్లూరు డిస్టిక్లో కూడా ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా కర్నూలులో కూడా ఒక పోస్ట్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారండి. మిగతా వాళ్ళు కూడా అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు మనకు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కాంపిటేటివ్ ఒక ఎగ్జామినర్ యొక్క పల్స్ తెలుస్తుందన్నమాట. మా సార్ ఉన్నారండి, ఒకసారి చెప్పారనమాట. ఏంటిదంటే పాలిటీ ప్రభాకర్ సార్ చెప్పారనమాట, ప్రశ్నించే నాడిని పసిగట్టిన వాడే విజేత అని.
మీరు ఈ నోటిఫికేషన్ శ్రద్ధగా ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జామినర్ పల్స్ మీరు క్యాచ్ చేయొచ్చు అనమాట. తర్వాత సంబంధించింది సిలబస్ సంబంధించింది ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కాబట్టి 150 మార్క్స్కి, అదేవిధంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి 150 మార్క్స్కి ఇచ్చారు. టోటల్గా 300 మార్క్స్కి ఉంటుంది అనమాట. అయితే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ తీసేశారండి, మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ సిలబస్. దీనికి సంబంధించింది ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఇప్పుడు అర్జెంట్ వర్క్ వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అయిపోయిన మరుక్షణం నోటిఫికేషన్ సంబంధించి ప్రతిదీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా చెప్తానమాట. ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటిది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ కవర్ చేస్తాను. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన దగ్గర సిలబస్లో రామాయణము, మహాభారతము, భాగవతంలో 2 స్కందాలు అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈ మహాభారతం సంబంధించిన కంటెంట్ అనేది మీకు ఎక్కడ దొరికినా, రామాయణం కానీ ఎక్కడ చూసినా కూడా మీరు ఒరిజినల్ బుక్స్ పక్కన పెట్టుకొని చూడండి. వాటికి రిలవెంట్గా నేను కంటెంట్ని డిజైన్ చేశాను అనమాట. విత్ డయాగ్రామ్స్ తోటి, టేబుల్స్ తోటి మీకు పరిపూర్ణంగా ఒక మంచి అవుట్లుక్ ఇచ్చాను. మీరు చూడండి, నచ్చితే మన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.